అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ధనుర్మాసం పూజా విధానం, పూజా సమయాలు, ధనుర్మాసంలో పెట్టవలసిన నైవేద్యము, ధనుర్మాసం పూజ సింపుల్గా ఎలా చేసుకోవాలి, పాటించవలసిన నియమాలు అన్నీ కూడా డీటెయిల్గా చూద్దామండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. సూర్యుడు గమనాన్ని బట్టి ఈ మాసాన్ని లెక్క వేస్తాం. ధనుస్సు రాశిలో సూర్యుడు ప్రవేశించే సమయాన్ని ధను సంక్రమణ అని, ఈ రాశిలో సూర్యుడు ఉండే కాలాన్ని ధనుర్మాసం అని అంటారు. అయితే ఈ ధనుర్మాసంలో చాలా ప్రాంతాల్లో అరిష్టంగా భావిస్తూ ఉంటారు. కొన్ని చోట్ల అయితే శూన్యమాసంగా కూడా భావిస్తూ ఉంటారు. అయితే మన హిందూ మతంలో ప్రతి నెలకు ఒక ప్రత్యేక స్థానం అంటూ ఉంటుంది. అయితే ఈ ధనుర్మాసానికి మాత్రం చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ శ్రీమన్నారాయణుణ్ణి చక్కగా తులసి దళాలతో పూజిస్తూ ఉంటారు. అయితే మధుసూదని రూపంలో స్వామివారు గోదాదేవిని ఈ మాసంలోనే వివాహం చేసుకున్నారు అని మనకి పురాణాలు చెప్తున్నాయి. అయితే తిరుమల కూడా మనకి ఈ మాసంలో సుప్రభాత సేవను ఆపివేసి సుప్రభాత సేవ బదులు తిరుపవేణి గానం చేస్తూ ఉంటారండి. అదేవిధంగా తులసీ దళాలు, అష్టోత్తరంకి తులసీ దళాలు బదులు బిల్వపత్రాలను స్వామివారికి వినియోగిస్తూ ఉంటారు. ఈ మాసంలో స్వామివారికి నివేదించే నైవేద్యాలలో కూడా మార్పు ఉంటుందండి. 15 రోజులు మనకి పులగము, అదేవిధంగా చక్కెర పొంగలిని స్వామివారికి నివేదిస్తారు. 15 రోజులు దద్దోజనాన్ని నివేదిస్తారు. అందువల్ల ఈ మాసానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉందండి. ఎవరైతే ఈ ధనుర్మాసంలో స్వామివారిని ఉదయము సాయంత్రం కూడా పూజ చేస్తారో, సింపుల్గా పూజ చేసుకున్నా పర్వాలేదండి, పూజ చేస్తారో వాళ్ళకి సకల ఐశ్వర్యాలు స్వామివారు ప్రసాదిస్తారు అని నమ్ముతారు. నమ్మకంతో పూజ అయితే చేస్తారు. ఈ మాసంలో ఎవ్వరూ కూడా శుభకార్యాలు చేయరు, కానీ పూజలు, దానాలు, వ్రతాలు, నోములు ఇటువంటివన్నీ కూడా చాలా చక్కగా చేసుకోవచ్చండి. ఈ మాసం అంతా కూడా దైవ ఆరాధనకి చాలా ప్రత్యేకమైన మాసంగా మనం పరిగణించుకోవచ్చు. అయితే మళ్ళీ ఈ మాసం ఎప్పుడు ముగుస్తుంది అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేటప్పుడు మకర సంక్రాంతితో మనకి ఈ మాసం అన్నది ముగుస్తుందండి. అంటే భోగి పండుగతో ఈ మాసం అన్నది ముగుస్తుంది. భోగి పండుగ రోజే ఆ శ్రీరంగనాథుడు గోదాదేవి అమ్మవారిని వివాహం చేసుకున్నారని ఆ రోజుతో మనకి ఈ మాసం అన్నది ముగుస్తుంది. అయితే ఈ నెల రోజులు కూడా ఉదయాన్నే తెల్లవారుజామునే మనం లేవాలండి. తప్పకుండా బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకుంటే మంచి ఫలితాలను మనం చవిచూడవచ్చు. ఈ మాసంలో బ్రహ్మముహూర్తానికి పూజకి చాలా విశేషమైన స్థానం ఉందండి. అయితే ఉదయం చేసుకోలేము, సాయంత్రం చేసుకోవచ్చా అంటే ఈ పూజను మాత్రం మనం ప్రత్యేకించి ఉదయం సాయంత్రం 2 పూటలో కూడా చేసుకోవాలండి. స్వామివారికి మీకు వీలైనంతట్లో తులసి దళాలు, బిల్వపత్రాలు, పిండి దీపాలు, ఇలా స్వామివారికి ఇష్టమైనవన్నీ మనం సమకూరుస్తూ పెట్టుకొని చక్కగా పూజ సింపుల్గా చేసుకోవచ్చు. అయితే ఈ మాసంలో స్వామివారికి తులసి మాలను సమర్పించడం చాలా విశేషమైంది. గోదాదేవి స్వామివారి కోసం ప్రత్యేకించి తులసి మాలలను కట్టి ఆమె ధరించి అద్దంలో చూసుకొని ఆ మాలలను స్వామివారికి పంపిస్తూ ఉండేవారంట. అంత చక్కటి వివరణ అయితే ఈ తులసి మాలకు ఉండేది. తప్పకుండా తులసి దళాలు కానీ, తులసి మాలలు కానీ, బిల్వపత్రాలు కానీ స్వామివారికి మనం సమర్పిస్తూ పిండి దీపాలను వెలిగిస్తూ పచ్చకర్పూరంతో స్వామివారికి నీరాజనం సమర్పిస్తూ స్వామివారిని వివిధ రకాల పువ్వులతో అర్చిస్తూ తిరుపవే గానం చేస్తూ, లేదా తిరుపవే గానం చేయడం రాకపోతే మనం చక్కగా ఆడియో ఫామ్లో వింటూ స్వామివారిని పూజ చేసుకున్నట్టయితే వాళ్ళ ఇంట్లో తప్పకుండా ఆ శ్రీమన్నారాయణుడి ఆశీస్సులతో అష్టైశ్వర్యాలు వస్తాయి అని నమ్మకంతో పూజ అయితే చేస్తారండి. అయితే మనకి ఈ మాసంలో తప్పకుండా స్వామివారికి 2 నైవేద్యాలు అయితే సమర్పించాలి. మొదటి 15 రోజులు పులగం, చక్కెర పొంగలి, ఈ రెండిటిలో ఏదైనా పెట్టవచ్చండి, లేదా 2 కూడా సమర్పించవచ్చు. తరువాత 15 రోజులు స్వామివారికి దద్దోజనాన్ని సమర్పిస్తారు. ఈ ప్రసాదాన్ని మనం నివేదించిన ప్రసాదాన్ని తప్పకుండా పిల్లలకి పంచిపెట్టాలి. దీన్నే బాలభోగం అంటారు. అయితే విష్ణు ఆలయాలు అన్నిటిలో కూడా అంటే మనకి తిరుమలలో కానీ, లేదా మనకి ఎక్కడైనా సరే అంటే పెద్ద పెద్ద ఆలయాలు కూడా ఉన్నాయి కదండి శ్రీమన్నారాయణుడివి.
మనకి సింహాచలం కావచ్చు, ఇటువంటి ఆలయాల్లో చిన్న తిరుపతి ఇటువంటి ఆలయాల్లో అంతా కూడా ప్రసాదాన్ని స్వామివారికి నివేదించి ఇదే ప్రసాదాన్ని ప్రతి చోట కూడా నివేదిస్తారండి. ఈ ప్రసాదాన్ని పిల్లలకి పంచి పెడతారనమాట. వాటినే బాలభోగం అంటారు. ఇలా చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది అని నమ్మకంతో చేస్తూ ఉంటారు. అయితే స్వామివారికి ఈ మాసంలో తులసీ దళాల అష్టోత్తరానికి బదులు ప్రతి చోట కూడా తులసీ దళాలతో అష్టోత్తరం చేస్తూ ఉంటారండి. తిరుమలలో కానీ పెద్ద పెద్ద ఆలయాల్లో కానీ విష్ణు ఆలయాల్లో ఈ నెల రోజులు మాత్రం తులసి దళ అష్టోత్తరాలను ఆపివేసి ఆ అష్టోత్తరాల తులసికి బదులు బిల్వపత్రాలను వాటి ప్లేస్లో పెట్టి బిల్వపత్రాలతో స్వామివారికి అష్టోత్తరం నిర్వహిస్తారు. అదేవిధంగా స్వామివారికి అభిషేకం కూడా చేస్తే చాలా మంచిదండి. ఇంట్లో పంచామృత అభిషేకం చేస్తే చాలా మంచిది. చిన్న విగ్రహం కానీ చిన్న ప్రతిమ కానీ తెచ్చుకొని స్వామివారికి ఈ నెల రోజులు అభిషేకం ఆచరిస్తే చాలా మంచిది. ఒకవేళ ప్రతిమ లేదండి, చిన్న విగ్రహాలు అవి లేవు అంటే చిన్న కాసైనా పెట్టుకొని స్వామివారిది మనం అభిషేకం చేసుకోవచ్చు. ఒకవేళ అది లేదు అనుకునే వాళ్ళు చక్కగా ఫోటో పైన కూడా కొంచెం ద్రవాన్ని అంటే పంచామృతాలను చిన్న తులసి దళంతో సమర్పించినా సరే పర్వాలేదండి, అలా కూడా చేసుకోవచ్చు. అయితే ఇంట్లో తప్పకుండా ఉదయం సాయంత్రం తిరుపవేణి పెట్టుకొని ఆడియో ఫామ్లో వింటూ స్వామివారిని నామాలను జపిస్తూ ఉన్నట్టయితే ఆ ఇంట్లో ఎటువంటి లోట్లు లేకుండా స్వామివారి అనుగ్రహం ఉంటుంది అని నమ్ముతారు. పెళ్ళి కాని వారు ప్రత్యేకించి ఈ మాసంలో ఆడపిల్లలైతే ఇంటి ముందు చక్కటి ముగ్గులు పెడతారండి. ధనుర్మాసం ముగ్గులు. ఆ ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు పెట్టి వ్రతాన్ని ఆచరిస్తారు. అదే పెళ్ళి కాని అబ్బాయిలైతే తులసి దళాల మాలను స్వామివారికి సమర్పించినట్టయితే శీఘ్రంగా వాళ్ళకి వివాహం జరుగుతుంది అని నమ్మకంతో చేస్తారు. ఈ మాసంలో ఇంకొకటి ఉందండి. పెళ్ళి కాని వాళ్లకు శీఘ్రంగా వివాహం జరగాలి అంటే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ కాత్యాయని వ్రతాన్ని ఆచరించినట్టయితే వాళ్ళకి శీఘ్రంగా వివాహం జరుగుతుంది అని నమ్ముతారు. ఏంటంటే ఈ అమ్మవారు గోదాదేవి అమ్మవారు ఆ స్వామివారిని రంగనాథ స్వామివారిని వివాహం చేసుకోవడం కోసం ఈ వ్రతాన్ని ఆచరించారంట. అందువల్ల స్వామి అమ్మవార్ల వివాహం జరిగిందని, ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి శీఘ్రంగా వివాహం కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది అని అంటారు. తప్పకుండా ధనుర్మాసం అంతా మీకు వీలైనంతలో స్వామి అమ్మవారిని నిత్య పూజ చేసుకోండి. డైలీ ఉదయము సాయంత్రం ఇంటిని శుభ్రపరచుకొని చక్కగా దీపారాధన చేసి తులసి దళాలు ఉంటే అష్టోత్తరం చేసుకోండి. ఇలా చేసుకున్నట్టయితే మనకి చక్కగా ఆ అమ్మవారు లక్ష్మీ అమ్మవారు కటాక్షం కలుగుతుందండి. మనకి గోదాదేవి అంటే ఎవరో కాదండి, భూదేవితో సమానం అన్నమాట. భూదేవియే స్వరూపమే గోదాదేవి. చూశారు కదండి మనం ఏ విధంగా పూజ చేసుకోవాలి. ధనుర్మాసంలో పాటించవలసిన నియమాలు ఏంటి. ఉపవాసం అయితే ఉండవలసిన అవసరం లేదండి. నాన్ వెజ్ తినకుండా ఉంటే సరిపోతుంది. అదే వ్రతాలు చేసేవాళ్ళు కాత్యాయని వ్రతాలు చేసేవాళ్ళు అన్ని నియమాలు పాటించాలి. నార్మల్గా నిత్య పూజలా చేసుకునే వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించకుండా ఉదయము సాయంత్రం చక్కగా ఇంటిని శుభ్రపరచుకొని పూజ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. యూస్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీమాత్రే నమః.